నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీకి పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి కానీ ఎవరితోనూ ఒక స్టేట్మెంట్ కానీ ఒక ప్రకటన కానీ చేయలేదు. పైగా ఆయన మౌనంగా ఉన్నారు. అందువల్ల ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు కాబట్టి, ఏమీ మాట్లాడట్లేదు కాబట్టి, ఏమీ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి, ఏమి ప్రకటన ఇవ్వట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా ఆనందంతో కేరింతలు కొట్టి హడావుడి చేస్తున్నారు. అన్ని పత్రికల్లోనూ మీడియా సంస్థల్లోనూ విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉండటమే దీనికి కారణం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఊహించి ప్రకటన చేయరు. రేపు ఏం జరగబోతుందో ఆలోచించి ప్రకటన చేయరు. ఆయనకి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటేనే, ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుందంటేనే, జరుగుతుంది అంటేనే ఆయన ప్రకటన చేస్తారు. అందువల్ల పూర్తి సమాచారము, సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసుకున్న తర్వాత ఐపాక్ టీంతో కాంటాక్ట్ అయినప్పుడు ఆయన ప్రకటించినటువంటి ప్రకటన ఏం ప్రకటించారు? 2019లో మన పార్టీ 151 స్థానాలను గెలుచుకుంది, అసెంబ్లీ స్థానాలను. అంతకు మించినటువంటి ఫలితాన్ని ఇప్పుడు 2024 మే 13 జరిగిన ఎలక్షన్స్లో జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతుందని ఆయన ప్రకటించారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఏమన్నారు ఆయన? 2019లో 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నాం, అంతకంటే మించినాం, పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకుంటామన్నారు. అంటే 22 అంటే 25కి 22 అంటే 23, 24, 25, 25కి 25 అనేది జూన్ 4న తెలుస్తుంది. దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపే, మన వైపే చూస్తుంది, మన గురించే చర్చిస్తుంది అన్నారు. దాని అర్థము, పరమార్థం ఏంటంటే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో పోరాటం చేశారు? అపార రాజకీయ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, దేశ ప్రధానమంత్రి మోడీ గారు, మరోవైపున దేశ హోంమంత్రి అమిత్ షా గారితో, మరోవైపున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, వారికి తోడుగా అనేక మీడియా సంస్థలు, ఇంతమందితో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయటం వల్ల ఈ పోరాట ఫలితం అంత ధైర్యంగా ఈ దేశంలో ఎవరో ఒకరు పోరాటం చేయలేదు. అందువల్ల జూన్ 4వ తారీఖున వచ్చినటువంటి రిజల్ట్ను చూసి దేశమంతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్ప మరి ఇంకెవరి గురించి డిస్కస్ చేస్తుంది, ఎవరి గురించి ఆలోచిస్తుంది? ఎందుకంటే ఒకసారి ఎన్డీఏ కూటమికి కానీ పూర్తి సంపూర్ణమైనటువంటి మెజారిటీ రాకపోతే, ఇండియా కూటమైనా ఎన్డీఏ కూటమైనా జగన్మోహన్ రెడ్డి గారి సహకారం కోసం తప్పకుండా చూడాల్సిందే, ఎదురు చూడాల్సిందే. ఆయన ఎవరు సపోర్ట్ చేస్తే అప్పుడు వారే విజయం సాధించే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే కింగ్ మేకర్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున కాబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంత ధీమాగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ ఫలాలను పొందుతున్నటువంటి కుటుంబాలు 1,50,00,000 మందికి పైగా ఉన్నారు. ఒక్క కుటుంబంలోనూ ఇద్దరు చెప్పున వేసుకున్నట్లయితే యావరేజ్గా 3 కోట్ల మందికి పైగా సంక్షేమ ఫలాలను పొంది ఉన్నారు. వారిలో ఎక్కువ శాతము 66% కంటే ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేశారని ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని విశ్లేషణ చేసుకున్నారు. గ్రామ స్థాయిలోంచి పై స్థాయి వరకు చిన్న చిన్న గ్రామాలలోనూ ఏ ఓటరు ఏ విధంగా ఏ పార్టీకి ఓటేశారనేది సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించుకున్న తర్వాతనే ఆయన నిన్న చేసినటువంటి ప్రకటన. అందువల్ల ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే విశ్వాసము మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లోనూ అభిమానుల్లోనూ ఉంది. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బెట్టింగ్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారని చెప్పారని బెట్టింగ్లు మాత్రం వేయొద్దు. విజయం సాధించిన తర్వాత జూన్ 4వ తారీఖున ఆ విజయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతవరకు మాత్రమే ఉండాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.